సంధ్య అత్తమ్మ ఇంట్లో పచ్చళ్ళు అయిపోయినాయి. టమాటా నిల్వ పచ్చడి చేసుకుందామా సంధ్య? నేను చేస్తా అత్తమ్మ, అయితే ఇవ్వండి. సరే సంధ్య. అసలు వంట రాని వాళ్ళు కూడా ఈ టమాటా నిల్వ పచ్చడి ఎంతో ఈజీగా చాలా సింపుల్ గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పచ్చడి కోసం నేను ఇక్కడ 2 కేజీల టమాటాలు అయితే తీసుకున్నాను. వాటిని శుభ్రంగా వాటర్ లో వాష్ చేసుకున్న తర్వాత టమాటాలకున్న వాటర్ అంతా పోయేలాగా ఒక క్లాత్ తో అయితే తుడుచుకోవాలి. లేకపోతే ఈ పచ్చడి ఎక్కువ కాలం నిలువ ఉండదు, అలాగే తొందరగా పాడైపోతుంది. ఆ తర్వాత తుడిచిపెట్టుకున్న టమాటాలన్నీ కూడా 6 లేదా 8 ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నీ వేసి 1 స్పూన్ పసుపు, 2 కేజీల టమాటాలకి 200 గ్రాముల చింతపండును వేసి కలుపుకోవాలి. మధ్య మధ్యలో మూత పెడుతూ టమాటాలోని వాటర్ అంతా ఎగ్గిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. లేకపోతే టమాటా అంతా అడగంటుకుని టేస్ట్ ఉండదు, మరి జాగ్రత్త. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత 200 గ్రాముల కారం, 200 గ్రాముల ఉప్పు, 2 స్పూన్ల ఆవ పొడి, 1 స్పూన్ మెంతి పొడి, 1 స్పూన్ పసుపు, 250 గ్రాముల ఎల్లిపాయలు వేసి కలుపుకోవాలి. తింటున్నప్పుడు ఈ పచ్చడి కచ్చాపచ్చ ఉంటే టేస్ట్ బాగుంటదని చెప్పేసి నేనైతే లైట్ గా మిక్సీ పడుతున్నాను ఇక్కడ. ఒకవేళ మిక్సీ పట్టడం వద్దు అనుకుంటే టమాటాలు ఉడికేటప్పుడే మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్ టైం ఈ పచ్చడి వీడియో పోస్ట్ చేసినప్పుడు కొలతలు చెప్పమన్నారు, అందుకోసమని తర్వాత తాలింపు కోసం 700 గ్రాముల వేరుశనగ నూనె తీసుకుని వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు వేసి వేగిన తర్వాత చివరిగా మిక్సీ పట్టుకున్న టమాటా కూడా వేసి నూనెలో 5-6 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఈ గ్యాప్ లో ఆయిల్ నంతా టమాటా లాగేసుకుంటది. అలాగైతేనే పచ్చడి టేస్ట్ ఉండడంతో పాటు ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. మరి చూస్తే 1 అవుతుంది కానీ పచ్చడన్నం తినకుండా ఉండలేకపోతే. టేస్ట్ గురించి చెప్పనక్కర్లే, సూపర్ వచ్చింది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మరి థ్యాంక్ యూ.